హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇవాళ అరటికాయ ఫ్రై ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. 2 పచ్చి అరటికాయలను తీసుకోండి. పీలర్ యూజ్ చేసి అరటికాయ స్కిన్ని తీసేయండి. 2 అరటికాయల పైన స్కిన్ని ఇలానే తీసేసుకోండి. అరటికాయ ఎడ్జెస్ని కట్ చేసుకొని తర్వాత చిన్న చిన్న పీసెస్, రౌండ్ పీసెస్గా కట్ చేసుకోండి. నేను ఇక్కడ గ్లాస్ బౌల్లో సాల్ట్ వాటర్ తీసుకున్నాను. అరటికాయ ముక్కలు సాల్ట్ వాటర్లో వేయడం ద్వారా కలర్ మారవు. మరి మీరు కట్ చేస్తున్న పీసెస్ మరీ థిక్గా ఉండకూడదు, అలాగని మరీ పల్చగా కూడా ఉండకూడదు. మరీ మందంగా లేకుండా అలానే మరీ పల్చగా లేకుండా మీడియం సైజులో పీసెస్ని కట్ చేసుకొని ఉంచుకోండి. పీసెస్ అన్నీ కట్ చేసుకొని నేను గ్లాస్ బౌల్లో వేసుకున్నాను. సాల్ట్ వాటర్ని వంపేశాను. జస్ట్ ఇప్పుడు బౌల్లో పీసెస్ మాత్రం ఉన్నాయి. అరటికాయ ముక్కలకి 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ మిరప్పొడి, 3/4 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాక ముక్కలకి అన్నీ బాగా పట్టేలా కలుపుకోండి. 5-6 వెల్లుల్లిపాయలు, ఒక చిన్న ముక్క అల్లం మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పేస్ట్ చేసుకోండి. మెత్తటి పేస్ట్ చేసుకున్నాక పేస్ట్ని కూడా అరటికాయ ముక్కలకు యాడ్ చేసి బాగా కలుపుకోండి. ముక్కలకి అన్నిటికీ సమానంగా పట్టేలా చేత్తో బాగా మిక్స్ చేసి కలుపుకోండి. ఈ అరటికాయ ముక్కలకు సన్నగా తరిగిన కరివేపాకును కూడా వేసి మిక్స్ చేయండి. 15 నిమిషాలు మ్యారినేట్ చేసుకోండి. 15 నిమిషాలు మ్యారినేట్ చేయడం వల్ల ముక్కలకి మసాలా అంతా బాగా పడతాయి, టేస్ట్ బాగుంటుంది ఫ్రై. ఇప్పుడు ఈ అరటికాయ ముక్కలకు సన్నగా తరిగిన కరివేపాకును వేసుకోండి. తరిగిన కరివేపాకును కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని అలానే 15 నిమిషాలు ఉంచేసేయండి. 15 నిమిషాల తర్వాత ఒక కడాయిని తీసుకొని వేడి చేయండి. పెనం వేడయ్యాక కొంచెం ఆయిల్ని వేసుకొని వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక మనం మ్యారినేట్ చేసుకున్న అరటికాయ ముక్కలను ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి. అరటికాయ ముక్కలను పెనంలో వేసి 2 వైపులా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి. మధ్య మధ్యలో 2 వైపులా ఇటు అటు తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. గంటతో అటు ఇటు తిప్పుకుంటూ వేపుకోవాలి, లేదంటే అడుగంటేస్తుంది. మంటని మీడియం హీట్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. లేదంటే హై హీట్లో పెట్టారంటే పైన మాత్రం తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇక చూసారుగా, అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. మంచి కలర్ కూడా వచ్చింది. టేస్టీ అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు ఇప్పుడు ఇంకొక మెథడ్ చూపిస్తాను. ఇంకొక మెథడ్ ఏంటంటే, పెనంలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం మ్యాగ్నేట్ చేసుకున్న అరటికాయ ముక్కలన్నిటినీ పెనంలో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్నాక గరిటతో ఇటు అటు ఒకసారి తిప్పి మీడియం హీట్లో పెట్టి పైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికిచ్చారంటే అరటికాయ ఫ్రై రెడీ అయిపోతుంది. మూత పెట్టాక మధ్య మధ్యలో ఒక్కొక్కసారి గరిటతో కలుపుకోండి, లేదంటే అడిగంటే ఛాన్సెస్ ఉంటాయి. అంతే, హెల్తీ అండ్ టేస్టీ అరటికాయ వేపుడు రెడీ అయిపోయింది. ఇది రసంలోకి, సాంబార్లోకి, పెరుగన్నంలోకి చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. పచ్చి అరటికాయ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. పచ్చి అరటికాయలో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రీబయోటిక్స్ ఉంటాయి, ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి డైజెషన్కి చాలా మంచివి. ఇవి మెటబాలిజంని కూడా బూస్ట్ చేస్తుంది, షుగర్ని కంట్రోల్ చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ని మేనేజ్ చేస్తుంది, వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది. ఇందులో మంచి స్టార్చ్ ఉంటుంది. కిడ్నీ ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.